మాత్రం గవాం అని అవుతుంది. గో శబ్దానికి మాత్రం ఏమొస్తుంది? గో అనేదానికి గవాం అని అవుతుంది. షష్ఠీ విభక్తిలో గవాం గో శబ్దస్య గవామితి స్యాత్ దాంట్లో ఉంది. నామితి షష్ఠ్యా సహ దీర్ఘపూర్వ దాని వెనకాల ఉండే దీర్ఘం అవుతుంది. గో శబ్దానికి మాత్రం షష్ఠీ విభక్తిలో ఏమవుతుంది? గవాం అని అవుతుంది. ఎక్కడ ఇది? షష్ఠి. ఎక్కడ? షష్ఠీ విభక్తిలో. షష్ఠీ విభక్తిలో గవాం అర్థమైందా? గవాం. గో శబ్దస్యదు గవామితి స్యాత్. గో శబ్దానికి గవ అయిపోయింది. షష్ఠీ విభక్తి యొక్క వ్యవహారం అంతా అయిపోయింది. ఏమిటిది? నాం అని షష్ఠీ విభక్తిలో అన్ని శబ్దాలకు చివరి చేరుతుంది. దానికి వెనకాల ఏ అక్షరంలో ఆ అక్షరాల దీర్ఘం అయిపోతూ ఉంటుంది. ఏడు తిరిగి ఒక గో శబ్దానికి మాత్రం గవాం అని అవుతుంది. అది పులింగమైనా సరే స్త్రీలింగమైనా సరే, అది పుంలింగంలోనూ స్త్రీలింగంలో కూడా ఒకటే విధంగా ఉంటుంది. ఇప్పుడు నా చూడు చెప్తాను నేను. బాల అంటే ఇందాక చెప్పానుగా, బాలానాం బాలిక బాలిక. అసలు దీర్ఘం ఉంటే మనం దీర్ఘం చేయక్కర్లేదు, దీర్ఘం లేకపోతే దీర్ఘం చేయాలి. కాబట్టి బాలానాం బాలికానాం. గో శబ్దానికి మాత్రం గవాం అని అవుతుంది. ఇది షష్ఠీ విభక్తి సమాచారం. తర్వాత సప్తమీ విభక్తి మాట ఏమిటి? సప్తమ్యాం బహువచనే షుస్యా. షూ వస్తుంది. అన్ని శబ్దాలకు ఏమొస్తుంది? షూ వస్తుంది అన్నమాట. ఒక అకారాంతాన్ని మాత్రం విడిచిపెట్టండి, ఆకారాంతాన్ని కూడా విడిచిపెట్టండి. తగ్గిన వాటికి అన్నిటికి కూడా ఏమవుతుంది? షూ వస్తుంది. హరి హరిషు. చూసారా? హరి హరిషు. సుమతి సుమతిషు. అలాగే వాణి వాణీషు. అలాగే గురు గురుషు. సుతను సుతనుషు. అలాగే వధువు వధూషు. పితృ పితృషు. మాతృ మాతృషు. అలాగే కర్తృ కర్తృషు. స్వశ్రు స్వశ్రుషు. గో గోషు. దానికి కూడా అన్నిటికీ షూయే వస్తుంది. కానీ ఆకారాంతస్యతు సప్తమ్యాం ఆకారాంతానికి అయితే సూయ వస్తుంది. షూ ఉండదు, సు వస్తుంది అనమాట. ఎలాగో బాలిక ఉందనుకోండి, బాలికా సు అని కానీ షూ ఉండదు. తెలిసిందా? ఆకారాంతాలకేమో సు అని మాత్రమే అవుతుంది. ఆకారాంతస్యతు సప్తమ్యాం సుస్యాత్. అకారాంతానికి అయితే యేషు వస్తుంది. బాల యేషు బాలేషు. వాళ్ళ ఆకారం పోతే యేషు వస్తుంది. బాలేషు. అలాగే రామేషు వృక్షేషు. ఇలాగే యేషు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. షష్ఠీ విభక్తిలో నాం అని వస్తుంది. దాని వెనకాల ఏ అచ్చుందో ఆ అచ్చు దీర్ఘం అవుతుంది. సాధారణంగా ఈ సూత్రం ఏమో అకారాంతానికైతే ఏ దీర్ఘం వస్తుంది కదా, షష్ఠి. నామిది షష్ఠి. గో శబ్దానికి అయితే గవాం అని బయట రాశాక గో శబ్దానికి మాత్రం గవాం అని. తక్కిన శబ్దాలకు అన్నిటికీ నాం అని వస్తుంది. దానికి వెనక అచ్చు దీర్ఘం అవుతుంది. దీర్ఘం అంటే దీర్ఘమే, దీర్ఘం లేకపోతే మాత్రం దీర్ఘం వస్తుంది. తర్వాత సప్తమీ విభక్తిలో అన్ని శబ్దాలకు సాధారణంగా ఏమవుతుంది? షూ వస్తుంది. కానీ ఆకారాంత శబ్దం అయితే దానికి సు వస్తుంది శబ్దంలో బహువచనంలో. తర్వాత అకారాంత శబ్దం అయితే దానికేమో ఏషు వస్తుంది. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలన్నమాట. ఇంకో మాట నేను చెప్తాను చూడండి. అకారాంతస్యతు సప్తమ్యాం సుస్యాత్ యేషుకి అకారాంతతః నామితి షష్ఠ్యాం సదీర్ఘపూర్వః గో శబ్దస్యతు గవామితి స్యాత్. ఇది షష్ఠీ విభక్తి. సప్తమ్యాం బహువచనే షుస్యాత్ యేషుకి అకారాంతతః. అకారాంతతః అంటే అకారాంతం మీద అని అర్థం అన్నమాట. ఆకారాంతస్యతు సప్తమ్యాం సుస్యాత్. ఆకారాంతస్యతు సప్తమ్యాం సుస్యాత్ యేషు అకారాంతతః.
ఈ చెప్పినంత అర్థమైందిగా. తర్వాత మళ్ళీ సూచనలు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా ఒకటి సూచనలు చదువుతాను, పాఠం చదువుతున్నాను. అజంత పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగ శబ్దములకు అన్నిటికీ తృతీయా విభక్తి యందు బహువచనమున మూలమునకు చివర ధిహి అనియు, చతుర్థి పంచమీ విభక్తుల యందు ధ్యః అనియు చేరును. ఇప్పుడు మనం స్త్రీలింగాలకు పుంలింగాలకు చెప్పుకున్నాం. నపుంసకలింగాలకు కూడా నపుంసకలింగాలు తృతీయ దగ్గర నుంచి పుంలింగాలుగానే ఉంటాయి. అందుచేత పుంలింగాలు ఎలా ఉన్నాయి అలాగే వీటికి కూడా ఇప్పుడైతే మనం చెప్పుకున్నటువంటి ధిహి ధ్యః ధ్యః అనేవి నపుంసకలింగాలు కూడా ఉపయోగిస్తాయి అన్నమాట. అర్థమైతే ధిహి ధిహి అలా శుచి ఉంది అనుకోండి, శుచిభిః శుచిభ్య శుచిభ్య అలా అన్నమాట. శుచి అనే నపుంసకలింగం కదా, అయినప్పటికీ కూడా శుచిభిః శుచిభ్య పుంలింగాలు లాగానే ప్రతి దగ్గర నుంచి ఉంటాయి కనుక ఈ ఉదాహరణలు చూడండి. అంతము, లింగం, మూలం, తృతీయ, చతుర్థి, పంచమి. ఆకారాంత స్త్రీలింగ శబ్దానికి బాలిక అని మూలమైతే బాలికాభి, బాలికాభ్య, బాలికాభ్య, బాలికాభి తృతీయ, బాలికాభ్య చతుర్థి, బాలికాభ్య పంచమి. అలాగే ఇకారాంత పుంలింగాన్ని చూడండి. హరి, హరిభి, హరిభ్య, హరిభ్య. అలాగే ఇకారాంత స్త్రీలింగాన్ని చూడండి. సుమతి, సుమతిభి, సుమతిభ్య, సుమతిభ్య. ఈకారాంత స్త్రీలింగాన్ని చూడండి. వాణి, ఈకారాంత శబ్దం కదా, దానికి తృతీయలో వాణీభి, చతుర్థిలో వాణీభ్య, పంచమిలో వాణీభ్య. అలాగే ఉకారాంత పుంలింగం గురు శబ్దము, దీనికి కూడా గురుభి తృతీయ, గురుభ్య చతుర్థి, గురుభ్య పంచమి. ఉకారాంత స్త్రీలింగాలలో సుతను అనే శబ్దం మీద సుతనుభి, సుతనుభ్య, సుతనుభ్య. ఊకారాంత స్త్రీలింగం వధూ అనేటువంటి శబ్దం, దానికి కూడా తృతీయలో వధూభి చేరింది, వధూభ్య, వధూభ్య చతుర్థి పంచమి. రుకారాంత పుంలింగ శబ్దంలో పితృ శబ్దం, దానికి తృతీయలో పితృభి, పితృభ్య, పితృభ్య. రుకారాంత స్త్రీలింగం మాతృ శబ్దానికి మాతృభి, మాతృభ్య, మాతృభ్య. ఓకారాంతం పుంలింగ శబ్దం గో శబ్దం, గోభి, గోభ్య, గోభ్య. ఓకారాంత స్త్రీలింగాల్లో గో శబ్దానికి గోభి, గోభ్య, గోభ్య. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ కూడా బహువచనాల్లో చెప్పుకుంటున్నాం మనం. తృతీయ విభక్తిలోను, చతుర్థి విభక్తిలోను, పంచమీ విభక్తిలోను కూడా తృతీయ, చతుర్థి, పంచముల్లో పుంలింగ స్త్రీలింగాలకు బహువచనాలు చెప్పుకుంటున్నాం అన్నమాట. రెండు, అకారాంత శబ్దములకు మాత్రము, అకారాంతం అంటే మనం మొట్టమొదటి పత్రంలో రామ, కృష్ణ, గోపాల అని పెట్టుకున్నామే, వాటికి మాత్రం తృతీయ బహువచనమున మూలము చివరి అకారము పోయి దాని స్థానమున ఐ అని పిలుచును. రామై, కృష్ణై, గోపాలై, గోవిందై అని అవుతుంది అన్నమాట. బహువచనంలో తృతీయలో అనుమతి చేరును. చతుర్థి, పంచమీ విభక్తుల యందు మూలము చివరి అకారము పోయి దాని స్థానమున ఏభ్య అనుమతి చేరును. ఎక్కడ? చతుర్థి, పంచమీ విభక్తుల్లో అకారాంతానికి ఏభ్య, ఏభ్య. చతుర్థి విభక్తులు ఏభ్య, పంచమీ విభక్తులు కూడా ఏభ్య అని చేరు. కింద ఉదాహరణ చూడండి. అకారాంతము పుంలింగం పత్రంలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చెప్పే వాటిని పత్రంలో జాగ్రత్తగా చూసుకుంటే మనసుకు బాగా బట్టి మీరు ఉపయోగిస్తుంది. జాగ్రత్త పడితే అకారాంతం పుంలింగ శబ్దానికి బాల అని ఉంటే ఆ ఐ వచ్చేది అనుకున్నాక బాలై. దాన్ని ఎట్లా ఉచ్చరించాలి? చివరికి చెట్టుగా వచ్చేది బాలై. బాలేభ్య, బాలేభ్య, ఐహి, ఏభ్య, ఏభ్య. ఐ తృతీయ, బాలేభ్య చతుర్థి, బాలేభ్య పంచమి. అకారాంతం నపుంసకలింగానికి కూడా అక్కడే ఉంటుంది అనుకున్నాం కదా. నపుంసకలింగం పుంలింగం వాడినే ఉంటుంది తృతీయ దగ్గర నుంచి. కాబట్టి ఫల అని ఉంటే బాలై అన్నట్టు ఫలై, ఫలేభ్య, ఫలేభ్య, బాలేభ్య, బాలేభ్య. అంటే నపుంసకలింగము పుంలింగం కూడా తృతీయ దగ్గర నుంచి బహువచనాల్లో కూడా పుంలింగాలలాగానే ఉంటుంది అన్నమాట. మూడు, అజంత శబ్దములకు అన్నిటికీ షష్ఠీ బహువచనమునందు చివర నాం అన్నది చేరును. ఇక్కడ చూపించే అందులో నాం అని
నాం షష్ఠీ విభక్తిలో ఏం చేరుతుంది? నాం చేరుతుంది. నాం అన్నది చేరును. నాం చేరినప్పుడు దాని వెనుకనున్న అచ్చు దీర్ఘంగా మారును. దాని వెనకాల ఏదిటో అది దీర్ఘంగా మారుతుంది. చేర్చుంటే ఆర్చే దాని దీర్ఘంగా వచ్చేస్తుంది అన్నమాట. గోశబ్దానికి మాత్రం గవాం, పుంలింగమైనా సరే స్త్రీలింగమైనా సరే. సప్తమీ విభక్తి యందు అజంత శబ్దములకు అన్నిటికీ చివర షు అన్నది చేరు. ఇది సామాన్య సూత్రం అన్నమాట. అన్ని శబ్దాలకు కూడా బహువచనము సప్తమీ విభక్తిలో షు అనేది చేరుతుంది. కానీ అకారాంతముల చివరి అకారము పోయి దాని స్థానమున ఏషు అన్నది చేరును. అజంత శబ్దములకు అన్నిటికీ చివర షు అన్నది చేరు. కానీ అకారాంతముల చివరి అకారము పోయి దాని స్థానంలో ఏం జరుగుతుంది? ఏషు జరుగుతుంది. బాగా ఉందనుకోండి, అకారం పోతే బాల్ ఏషు, బాలేషు. సప్తమిలో బాలేషు అని చేరు. అకారాంత శబ్దముల చివర ఆకారాంత శబ్దముల చివర సు అన్నది చేరు. సప్తమి బహువచనంలో ఆకారాంతాలైతే వాటికి సు అని. బలిగా ఉందనుకోండి, బలికాసు. లతా ఉందనుకోండి, లతాసు. అకారాంతమైతే యేషు, ఆకారాంతమైతే సు అని మాత్రమే చేరుతుంది అనమాట. దానికి ఉదాహరణలు వెనక పక్క చూడండి. ఉదాహరణలు ఏమిటి? అంతము, లింగము, మూలము, షష్ఠి, సప్తమి. అకారాంత పుంలింగం అయితే చూడండి, బాల అంటే అకారం ఉన్నా పర్వాలేదు, దీర్ఘం అవుతుంది కదా. బాలానాం. సప్తమి విభక్తిలో బాలేషు. ఆకారాంత స్త్రీలింగ శబ్దాలకి బాలికా అంటే బాలికానాం, బాలికాసు. వికారాంత పుంలింగాలు చూడండి, కవి ఉంటే కవీనాం, కవిషు. నా వచ్చింది, దాని వెనకాల ఏముంది కానీ దీర్ఘమైంది. కవీనాం, కవిషు. ఇకారాంత స్త్రీలింగాలకి సుమతి, ఇకారాంత స్త్రీలింగాలకి సుమతీనాం, సుమతిషు. నామం వెనకాల అచ్చు దీర్ఘమైంది. ఈకారాంత స్త్రీలింగ శబ్దాలకి వాణి, వాణీనాం, వాణీషు. ఉకారాంత పుంలింగ శబ్దాలకి గురు, గురునాం, గురుషు. అలాగే ఉకారాంత స్త్రీలింగ శబ్దాలకు సుతను, సుతనూనాం, సుతనుషు. నామం కనుక వెనకాల దీర్ఘమైంది. ఊషకారాంత స్త్రీలింగ శబ్దాలకి వధూ, వధూనాం, వధూషు. ఋకారాంత పుంలింగాలకు పితృ, పితృణాం, పితృషు. ఋకారాంత స్త్రీలింగాలు మాతృ, మాతృణాం, మాతృషు. ఓకారాంత శబ్దంలో గోశబ్దానికి గవాం అని అవుతుంది అనుకున్నాం కదా, గవాం. తర్వాత సప్తమి వృత్తిలో గోషు, దాంట్లో కూడా షూయ వస్తుంది. ఓకారాంత స్త్రీలింగం గోశబ్దానికి గవాం, గోషు. గవాం గవాం అని అవుతుంది కదా, గోశబ్ద గవానికి ఇచ్చాడు అనుకున్నాం. తర్వాత అర్థమైంది ఎంతదాకా మీకు? తర్వాత ఈ పత్రములో రెండు వైపులా ఉన్న సూచనలు ముందుగా బాగుగా చదువుకొని తర్వాత వ్రాయటం మొదలు పెట్టవలేము. ఇంకేదంటే మొత్తం విషయం అంతా మనసుకు వస్తే అప్పుడు రాస్తే మీరు చక్కగా తెలిసి రాయొచ్చును అన్నమాట. 4 ఇంకేం వేరే శబ్దాలు, సర్వనామ శబ్దాలు వస్తున్నాయి, జాగ్రత్తగా చూడండి. సర్వనామ శబ్దాలు కూడా వాటి బహువచనంలో ఏమవుతుంది, షష్ఠి వృత్తిలో వాటిలో వీటిలో అదంతా చెప్పుకుంటున్నాం. ఏమిటో చూడండి. కిమ్ అనే శబ్దం ఇదివరకు మనకు బాగా పరిచయం అయిందే. కిమ్ అనేది ఒకటి, తత్ అనేది ఒకటి, ఏతద్ అనే శబ్దం. ఈ 3 శబ్దాలు కిమ్, తద్, ఏతద్ అనేటువంటి శబ్దాలు. ఏమి శబ్దాలకి? కిమ్, తద్, ఏతద్. కిమ్, తద్, ఏతద్. కిమ్ అనేది మకారాంతం, తద్ అనేది దకారాంతం, ఏతద్ అనేటువంటిది కూడా దకారాంతం. ఏమేమిటివి? కిమ్, తద్, ఏతద్. కిమ్, తద్, ఏతద్. కిమ్ అనేది ఏమో మకారాంతం, తద్ అనేది దకారాంతం, ఏతద్ అనేది కూడా దకారాంతమే. వీటిని గురించి బహువచనంలో మనం ఎట్లా ఉపయోగించాల్సింది అది చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంకా కిమ్, తద్, ఏతద్ శబ్దముల బహువచన రూపములు పుంలింగములందు బాలా మొదలైన అకారాంత రూపముల వలనే ఉండును. చూసారా, ఇంకేం కష్టం లేదు.
కిం తద్ ఏతద్ అనే శబ్దాలు ఎట్లా ఉంటాయి? బహువచనమున రూపములు పుంలింగమునందు బాలాములైనవి ఎట్లా ఉన్నాయో అట్లాగే ఉంటాయి అన్నమాట. బాలై ఉందంటే కై అని ఉన్నట్టు అన్నమాట. అలాగే తకారానికి తద్దనే దానికి తై, తర్వాత ఏతద్దనే దానికి ఏతై అని ఉంటాయి అని అర్థం. బాలాములైన అకారాంత శబ్దముల వలెను స్త్రీలింగమునందు బాలికాములైన ఆకారాంత శబ్దముల వలెను ఉండెను. స్త్రీలింగం అయితే బాలికాములైన వాటికి ఎలా ఉన్నాయో అలా ఉంటాయి. పుంలింగమున ప్రథమా బహువచనములు కే తే ఏతే ఏ అని ఉండును. ఇప్పుడు కహ ఉందనుకోండి, ఏకవచనంలో కహ అంటే ఎవడు ఎవడును ఎవడు. దానికి బహువచనంలో కే ఏముంటుంది? కే అని ఉంటుంది. కే కిం శబ్దానికి బహువచనంలో కే ఉంటుంది. కహ